హలో ట్రేడర్స్, ఈరోజు మార్కెట్ నా వ్యూ ఏందో పొద్దున్న నేను నా షేర్స్లో పెట్టిన ఒకసారి చూపిస్తా. గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. టైం 9 అవుతుంది. మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అవుతుంది. నిఫ్టీ సేమ్ ఇదే జోన్లో ఉందనుకోండి, 50% ట్రైన్ని అవాయిడ్ చేస్తాం. ఇన్ కేస్ నిఫ్టీ ఇది బ్రేక్అవుట్ అయ్యి కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇస్తే ఇక్కడ దాని గురించి ఒక కాల్ డ్రైవ్ ప్లాన్ చేస్తాను. ఈ వీడియోలో నేను ఏమని చెప్పిన అంటే, నిఫ్టీ ఇదే జోన్లో ఉంటే నేను నో ట్రేడింగ్ జోను. ఎప్పుడైతే దీన్ని బ్రేక్అవుట్ ఇస్తుందో దాని తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్కి నిఫ్టీలో కాల్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తా. 7 దాకా నా టార్గెట్ అని చెప్పిన. నా ఛాలెంజ్ అకౌంట్లో ట్రేడింగ్ తీసుకోలే. రీజన్ నేను కొంచెం బయటికి వెళ్ళిన. సో రెండు ఫోన్లు రెండు అకౌంట్లో హ్యాండిల్ చేద్దాం నాతో కాలే. సో నా పర్సనల్ అకౌంట్లో ట్రేడ్ తీసుకున్నా. మొత్తం 3 ట్రేడ్లు చేసిన 6,900 ప్రాఫిట్ నా పర్సనల్ అకౌంట్లో. ఛాలెంజ్ అకౌంట్లో ట్రేడ్ తీసుకోలే. ఈవెన్ నిన్నవి ట్రేడ్ చేయలే. అండ్ ఫస్ట్ టైం టచ్ అయ్యి రివర్సల్ అయింది. సెకండ్ టైం ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్కి నేను ట్రేడ్ ప్లాన్ చేసిన. ఈ క్యాండిల్కి వేరే ప్లాన్ చేసిన. ఇదే ఎగ్జిట్ అయిపోయినా. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అట్లనే 3 ట్రేడ్లు అయినాయి. అండ్ ఛాలెంజ్ అకౌంట్లో ట్రేడ్ తీసుకోకపోవడానికి రీజన్ ఏంది? ఫస్ట్ థింగ్, నేను బయట ఉన్నా. ఫోన్ బి అవైలబుల్ లేకుండే. రెండు అకౌంట్లు రెండు ఫోన్లు అంతగానో ఛాన్స్ బి లేకుండే. అయినా పర్లేదు, ఛాలెంజ్ అకౌంట్ అని ఉందా, ఏ అకౌంట్ అని ఉందా, ఏదైనా నాకే ప్రాఫిట్, ఏదైనా నాకే లాస్. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా లైట్ తీసుకోరే. చాలా మెసేజెస్ వస్తున్నాయి, బ్రో నేను లాస్లు ఉన్నా అని. బ్రో లాస్లు ఉన్నా ప్రాఫిట్లు ఉన్నా నీ మైండ్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకో. ఎక్కువ లాస్ అయినందుకు ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ చేయకూరి. మైండ్ని ఫ్రెష్గా పెట్టుకోరి. ఎక్కువ లాసెస్ ఉన్నా ఒక 1 మంత్ బ్రేక్ తీసుకోరి. దాని తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయరి. సింగిల్ లాట్లతో చేయరి. చలో బాయ్.